యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని అంతా కార్చారు. यीशु मसीह ने अपने पूरे लहू को क्रूस पे बहा दिया। అయితే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో నమ్ముతారో जो कोई उस पर विश्वास रखता है వారందరినీ కూడా కాదనక కరుణించే దేవుడు. तो उन सबको ना कहते हुए उनके ऊपर करुणा करने वाला परमेश्वर है। అట్టి కరుణలో మనం అందరం కూడా పట్టబడి तो उसकी करुणा में हम सब रहते हुए ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుచున్నాం. तो आज के दिन हम ईसाई कहलाते हैं। అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. तो इसके लिए परमेश्वर की महिमा हो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। రండి సిలువను గురించిన ధ్యానం చేసుకుందాం. तो आइए क्रूस का ध्यान करते हैं। యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ పరిశుద్ధమైనదని మనందరికీ తెలుసు. तो यीशु मसीह का जो जन्म है वो पवित्र है करके हम सबको पता है। అంత మాత్రమే కాకుండా ఆయన జీవితకాలం అంతా కూడా నేరము లేని విధంగా ఆయన జీవించాడని కూడా తెలుసు. तो इतना ही नहीं, उन्होंने जितने साल हमारे बीच में जब रहे थे उस समय उन्होंने उनके ऊपर कोई भी दोष नहीं था। అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించిన యేసయ్య तो ऐसा जो पवित्र जीवन जो बिताया यीशु मसीह ने, తో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే तो वचन क्या कहता है कि గలతీయులకు రాసిన పత్రిక गलतियों చూడండి 3వ అధ్యాయము गलतियों को 3रा अध्याय ఇక్కడ 14వ వచనం రాయబడి ఉన్నది చూద్దాం, ఒకసారి ధ్యానం చేసుకుందాం. तो यहाँ 14 वचन से देखते हैं, ध्यान करते हैं। క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. मसीह ने जो हमारे लिए शापित बना हमें मोल लेकर व्यवस्था के शाप से छुड़ाया, क्योंकि लिखा है जो कोई काठ पर लटकाया जाता है वह शापित है। మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పబడుతుంది ద్వితీయోపదేశ కాండములో కూడా. तो ये जो काठ पर लटकाया जाता है वह शापित है करके बताया गया व्यवस्था विवरण में भी। అదే మాటని ఇక్కడ పౌలు గారు గలతీ యొక్క సంఘంలో తెలియపరుస్తున్నారు. तो इसी बात को पौलुस जी गलतियों की कलीसिया में बताते हैं। ఇక్కడ చూడండి ద్వితీయోపదేశ కాండము तो यहाँ पे देखिए व्यवस्था विवरण 21వ అధ్యాయము 21 अध्याय में 23వ వచనంలో చూస్తే 21 अध्याय के 23 में देखेंगे तो వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. तो जिसको लटकाया गया है वो एक शापित है करके बताया गया है। అంటే ఇక్కడ వేలాడదీయబడిన వాడు మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. तो जो काठ पर जिसको लटकाया गया है वो शापित है। ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై మనల్ని శాపము నుండి విమోచించడానికి శాపగ్రస్తుడయ్యాడని గలతీలో చెప్తున్నాడు. तो यहाँ गलती में बताते हैं कि मसीह हमें जो पाप से छुटकारा देने के लिए वो खुद एक शापित बन गया। అయితే ఎందుకు ఆయన శాపగ్రస్తిగా అయ్యాడు, ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? तो क्यों वो शापित बना? శాపం ఎవరికి మనం సహజంగా శాపిస్తాం ఎవరినైనా చెప్పండి? हम ज्यादातर किसको श्राप देते हैं? ఎవరైనా దుష్టులుంటే, कोई दुष्ट हो तो, ఎవరైనా అన్యాయం చేస్తే, कोई अन्याय कर रहा हो तो, ఎవరైనా దేవుని భయం లేకుండా మనుషులు భయం లేకుండా ఉంటే, जो कोई अगर परमेश्वर का जो भय ना मानता हो, మనుషుల భయం కూడా లేకుండా ఉంటే, जिसको मनुष्य का भी भय ना हो, తో ఎవరి మాటలు కూడా వినని మనిషి అయితే, जो किसी की भी बात ना सुनता हो, అలాంటి వారిని మనం శపిస్తాం. ऐसे इंसान को हम श्राप कर देते हैं। ఎవరైనా క్రూరుడై ఉంటే, कोई क्रूर हो तो, చాలా భయంకరమైన మనిషి అయి ఉంటే, जो कोई अगर बहुत भयंकर इंसान है तो, అలాంటి వారిని మనం శపిస్తాం. तो ऐसे इंसान को हम श्राप देते हैं। కానీ యేసుక్రీస్తు ప్రభుని జన్మ పరిశుద్ధమైనదని మనందరికీ తెలుసు. तो यीशु मसीह का जो जन्म है पवित्र है करके हम सबको पता है। ఆయన నోటి మాట చేత గాని ప్రవర్తన చేత గాని ఎక్కడ కూడా తండ్రిని దేవుని దుఃఖపరిచిన వాడు కాడు. उनकी बातों से हो या चाल चलन से हो तो उन्होंने पिता परमेश्वर को कभी दुख दिया करके यहाँ पे नहीं बताया गया। कभी పరిశుద్ధమైన జీవితం జీవించిన యేసయ్య, पवित्र जीवन बिताने वाले यीशु मसीह, నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును అని గొప్పగా మరి ప్రశ్నలు వేసిన యేసయ్య, तो बहुत लोगों से प्रश्न किया यीशु मसीह ने कि मुझ में पाप है करके यीशु मसीह ने बहुत से प्रश्न किए। तो అలాంటి యేసయ్య ఎలా శాపగ్రస్తుడు ఎందుకయ్యాడు? तो ऐसे यीशु मसीह क्यों शापित बने और क्यों हुआ ऐसा? అలాగా మరి ఆ మ్రాను మీద వేలాడటాన్ని బట్టి శాపగ్రస్తుడిగా అవుతాడు అనే ఆ మాట ఎందుకు ఆయన మారు మీద వేలాడవలసి వచ్చింది? तो काट पर लटकाया गया और वो शापित हुआ, तो वो क्यों इस तरह क्रूस पर शापित बन के लटकाए गए? ఎందుకంటే పాత నిబంధన భక్తుల కోసమైతే, तो पुराने नियम के जो भक्त लोग थे,
వారి కోసం బలులు ఇవ్వటానికి పశువులు విస్తారంగా ఉన్నాయి, వాళ్ళు బలులు అర్పించేవాడు. దేవుని విధానం అది. तो पुराने नियम की पुस्तक में जो था कि लोग बलियां चढ़ाते थे पशुओं की, उनके लिए पशु इतने बनाए गए थे कि परमेश्वर की ओर से भी बलि का कहा जाता था। అది దేవుని ఉద్దేశం వారి పట్ల. तो परमेश्वर का उद्देश्य था उनके विषय में। అయితే మరి పాపం ఎరుగుని యేసయ్య మన కోసం పాపిగా అయిపోయి, जो पापी नहीं थे यीशु मसीह हमारे लिए एक शापित बनकर, అలాగో కొరింథీ పత్రిక 5:21 కూడా రాయబడి ఉంది కదా. तो कोरिन्थियों के 5:21 में लिखा है ना, ఆయన పాపం ఎరుగున ఆయన మన కోసం పాపిగా పరిగణించబడ్డాడు అని. उन्होंने तो कभी पाप ही नहीं किया मगर हमारे लिए वो एक पापी की तरह शापित हो गया। ఇక్కడే మళ్ళీ గలతీలో ఉన్నట్లుగా ఆయన శాపగ్రస్తుడయ్యాడట మన కోసం. तो यहाँ गलतियों में भी बताया गया वो हमारे लिए पापी शापित हो गए। అయితే ఎందుకు మన కోసం శాపగ్రస్తుడయ్యాడు? क्यों वो हमारे लिए शापित हो गए? క్యా నిజంగా ఇజ్రాయేలు కోసం శాపగ్రస్తుడయ్యాడా లేక మన కోసం శాపగ్రస్తుడయ్యాడా? तो सच में इजरायली लोगों के लिए शापित हुए हैं या हमारे लिए शापित हुए हैं? ఇజ్రాయేలు అనగా ఎవరు? इजरायली मतलब कौन है? దేవుని సొత్తైన ప్రజలు, जो परमेश्वर की प्रजा है, निज निज प्रजा है। అయితే మనం ఎవరమి? तो हम कौन हैं? ఇజ్రాయేలు కాని వారు అందరు కూడా ఎవరు? जो इजरायली लोग कोई नहीं है तो हम लोग कौन हैं? जो इजरायली नहीं है तो हम क्या है? మనమందరూ కూడా అన్ని జనులమే. तो हम सब अन्य जाति हैं। ఇక్కడ ఒక గలతీలో అంటున్నాడు, तो यहाँ गलतियों में कहता है మన కోసము శాపగ్రస్తుడయ్యేను. तो हमारे लिए शापित हुआ है। అయితే ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, तो यहाँ पे गलतियों के 13 में देखेंगे तो అక్కడ ఎవరి కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు అనేది మనకు అర్థం అవుతుంది. तो यहाँ पे किसके लिए वो शापित हुआ है करके हमें यहाँ पता चलता है। ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడయ్యాడు. तो यहाँ पे गलतियों 3:14 में ये लिखा है, यह इसलिए हुआ कि अब्राहम की आशीष मसीह यीशु में अन्य जातियों तक पहुंचे और हम विश्वास के द्वारा उस आत्मा को प्राप्त करें जिसकी प्रतिज्ञा हुई है। అంటే ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు శాపగ్రస్తుడయ్యాడు అంటే, तो यहाँ पे क्यों यीशु मसीह शापित हुए हैं कि మన కోసం అంటూ చెప్తున్నాడు ఇక్కడ పౌలు. तो यहाँ पौलुस जी बताते हैं कि हमारे लिए। ఇంకా పైన 13వ వచనంలో ఏమంటున్నాడు? तो यहाँ 13वें वचन में क्या कहता है? మన కోసం ఎందుకు అంటే, हमारे लिए क्यों है कि అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కూడా కలుగటం కోసం. जो अब्राहम की आशीष मसीह यीशु में अन्य जाति तक पहुंचे। ఇప్పుడు అబ్రహాముకు కలిగిన ఆశీర్వచనం ఏంటో కూడా చూద్దాం. तो अब्राहम की ओर से जो मिला है आशीष वो भी हम वचन देखते हैं। तो అక్కడైతే అబ్రహాము అన్యజనుడు కాదు, तो वहाँ तो अब्राहम जो था अन्य जाति नहीं था। ఆయన ద్వారా మరి వచ్చిన జనాంగము కూడా అన్యజనులుగా ఎంచబడలేదు. जो उनके द्वारा जो भी जाति पैदा हुई थी वो अन्य जाति नहीं थी। ఆ వారిని ఇజ్రాయేలుగా దేవుడు పరిగణించాడు. तो उनको इजरायली करके कहा गया था। ఇక్కడ మనం ఆదికాండం 12వ అధ్యాయం చూస్తే, तो यहाँ पे हम उत्पत्ति के 12वें अध्याय में देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడు అంటే, यहाँ पे क्या कहता है कि 2-3 వచనాల్లో, दूसरे और तीसरे वचन में నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు. तो यहाँ पे उत्पत्ति 12 के 2 और 3 में लिखा है, मैं तुझसे एक बड़ी जाति बनाऊंगा और तुझे आशीष दूंगा और तेरा नाम महान करूंगा और तू आशीष का मूल होगा। जो तुझे आशीर्वाद दे उन्हें मैं आशीष दूंगा और जो तुझे कोसे उसे मैं शाप दूंगा और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। అంటే ఇక్కడ చెప్తున్నాడు, కేవలము ఒక్క జనాంగము, నీ ఒక్క జనాంగాన్నే ఇజ్రాయేలుగా ఎంచబడ ఆ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పలేదు. तो यहाँ पे ये नहीं कहा गया कि तेरी जो एक जाति है मैं उसी को आशीर्वाद दूंगा करके नहीं कहा था। నీ వంశము ద్వారా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించబడును అని చెప్తున్నాడు. तो यहाँ कहा गया है कि तेरे वंश के द्वारा धरती पे जितनी भी वंश होंगे उन सबको आशीष मिलेगा। तो భూమి మీద ఉన్న వంశాన్ని దేవుడు ఎన్నుకున్న వంశమైతే ఇజ్రాయేలీలు. तो इस धरती पे जो परमेश्वर ने जो नियुक्त किया था उस वंश को वो था इजरायली वंश। అయితే అది ఒక్క జనాంగము కొరమని చెప్పలేదు. तो ये नहीं कहा कि वो एक ही जाति है। కానీ ఏమంటున్నాడంటే భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడాలని అబ్రహాముతో దేవుడు వాగ్దానం तो చేస్తాడు. जो परमेश्वर ने अब्राहम से वादा किया था धरती पे जितने भी जातियां होंगी वो सब आशीष पाएंगे तुम्हारे द्वारा। అయితే ఆ ఆశీర్వాదము మనకు కలగటానికి, तो वही आशीष हमें मिलने के लिए, మనకు అనగా ఇజ్రాయేలు కానీ అన్ని జనులు అయిన అందరికీ కలగటానికి, मतलब इजरायली जितने भी लोग हैं हम सबको आशीष मिलने के लिए, ఇజ్రాయేలు కాక इजरायलियों के बगैर भी,
ఇజ్రాయేలు కాక అన్ని జనులైన మనందరి కోసం రక్షణ కలగటానికి तो इजरायलियों के बगैर भी हम लोग जो अन्य जाति है हम लोग के उद्धार पाने के लिए ఆ అబ్రహాము నుండి వచ్చిన ఆశీర్వచనమే तो वो ही अब्राहम से आया हुआ आशीष का वचन है। ఏ ఆశీర్వాద వచనము? कौन सा आशीर्वाद का वचन है? నీని వంశం నుండి సమస్త భూమి యొక్క వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. आपके वंश के द्वारा धरती पे जितने भी वंश है वो सब आशीष पाएंगे। అనగా అన్ని జనులందరికీ కూడా ఆశీర్వాదం కలగటానికి मतलब अन्य जाति के जितने भी लोगों को आशीष मिलने के लिए ఆ ఏం చేశాడంట? क्या క్రీస్తు మన కోసము శాపమైపోయాడు. यीशु मसीह हमारे लिए शापित बन गया। ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. क्योंकि उनके अंदर कोई पाप नहीं है। మనం చూసాం పుట్టుకలో పాపం లేదు. हमने देखा उनके पैदाइश में भी कोई पाप ఆయన नहीं है। జీవిత కాలం అంతట్లో కూడా ఆయనలో పాపం లేదు. तो उनकी जितनी भी जिंदगी थी धरती पे उनके कोई पाप नहीं था। ఆయన గురించిన న్యాయం అనే తీర్పు జరిగినప్పుడు కూడా जब उनके लिए न्याय का जब वहाँ पे मुकदमा चल रहा था అప్పుడు కూడా ఆయనను విమర్శించిన పిలాతు కూడా जब उनका प्रश्न कर रहे थे जो पिलातुस ఆయన కూడా అనేక పర్యాయాలు చెప్తున్నాడు तो उन्होंने भी पिलातुस भी बहुत बार कहता था ఈయనలో ఏ దోషము నాకు కనపడట్లేదు. उनके यीशु मसीह के अंदर मुझे कोई दोष नहीं दिखाई दे रहा। ఏ నేరం ఈయనలో కనపడట్లేదు. कुछ भी गलत आरोप इनके ऊपर मुझे नहीं दिखाई दे रहा। ఆయన పరిశుద్ధుడు అన్నట్లుగానే పిలాతు మాట్లాడుతున్నాడు. तो पिलातुस भी यही कहता है कि वो पवित्र है करके। అయితే అట్టి పరిశుద్ధుడైన యేసయ్య तो ऐसे ही पवित्र जो यीशु मसीह అన్ని జనులైన మనందరి కోసము जो अन्य जाति हम सब लोगों के लिए ఇజ్రాయెల్ కోసం అయితే మాత్రం పశువులు బలి అనేది నియుక్తి చేయబడింది, ఎన్నుకోబడింది కేవలం ఇజ్రాయెల్ యొక్క పాపాల కోసం, ప్రాయశ్చిత్తం కోసం. तो इजरायलियों के लिए तो बलि का एक नियुक्त किया गया था। खाली इजरायली जो पाप करते हैं उनके लिए एक पशु नियुक्त किया था। वो एक नियम ठहराया था परमेश्वर ने था। కానీ అన్ని జనులైన మనందరి కోసమే मगर हम सब अन्य जातियों के लिए యేసు క్రీస్తు శాపగ్రస్తుడయ్యాడు. तो यीशु मसीह शापित हो गया। అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. तो इसलिए परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। అంటే మనము దేవుని బిడ్డలుగా కావాలని, तो हम जो है परमेश्वर की संतान बनना है, మన కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడట. इसके लिए वो शापित हो गए। అయితే ఇక్కడ చూడండి, ఎవరు మన కోసం శాపగ్రస్తుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారే అని మనకు తెలుసు. कौन हमारे लिए शापित हुआ? यीशु मसीह ही करके हमें पता है। ఇదే మాటనే ఆది సంఘములో ఉన్న పేతురు గారు కూడా చెప్తున్నాడు. तो इसी बारे में पतरस जी क्या कहते हैं कि అపోస్తల కార్యము प्रेरितों के काम 5వ అధ్యాయము 5वें अध्याय ఇక్కడ చూడండి 23వ వచనం చూస్తే 5वें अध्याय के 23 वचन को देखेंगे तो ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 5వ అధ్యాయము 30వ వచనము. 5वें अध्याय का 30वां वचन, మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. हमारे बाप दादों के परमेश्वर ने यीशु को जिलाया। हाँ, आगे पीछे होगा देखो. మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. मतलब 30 में ही आगे पीछे है। हमारे बाप दादों के परमेश्वर ने यीशु को जिलाया जिसे तुमने क्रूस पर लटकाकर मार डाला था। हाँ, మ్రాను మీద మీరు వేసిన యేసు క్రీస్తుని దేవుడు తిరిగి లేపాడు అని పేతురు గారు చెప్తున్నారు. यहाँ पे पतरस जी कहते हैं कि क्रूस पर लटकाया यीशु मसीह वो फिर से जी उठा था। అసలుగా బలి అర్పించడానికి విధానం ఏంటి? तो बलि चढ़ाने का नियम क्या था? ఇజ్రాయేలు నిమిత్తము इजरायलियों के लिए ఆ బలిపీఠము కింద ఒక పశువును పెట్టి దాన్ని వధించి దాన్ని కాల్చివేయాలి. जो बलि का था वहाँ बलि के उसके ऊपर एक पशु को वेदी के ऊपर पशु को रखकर उसको बलि चढ़ाते थे, దాన్ని కాల్చివేయాలి. तो उसको जला दिया जाता था। కానీ యేసు క్రీస్తును గురించిన అదే విధంగా ఆ బలి పశువుతో చేసినట్లుగా చేయలేదు ఇక్కడ. तो यीशु मसीह से जो जुड़ी बात है तो बलि पशु की तरह यहाँ पे नहीं किया है। ఎందుకంటే ఈయన మన అందరికి అనుజనులైన వారందరినీ దేవునికి సమీపస్తులుగా చేయటానికి तो यीशु मसीह अन्य जातियों को सबको हमें परमेश्वर के करीब लाने के लिए ఆయన శాపగ్రస్తుడై మాను మీద వేలాడాడు. तो वो श्रापित होकर काठ में लटकाए गए। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहते हैं कि మీరు మ్రాను మీద వేసిన ఆ యేసును దేవుడు తిరిగి లేపాడు అని చెప్తున్నాడు. जो तो क्रूस पर लटकाए गए यीशु मसीह फिर से तीसरे दिन जी उठा था। దేవుడే ఆయన లేపాడు అని చెప్తున్నాడు. तो परमेश्वर ने ही उसको जी उठाया करके कहते हैं। ఈ మాటను పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. तो इस बात को पतरस जी बड़े स्पष्ट रूप से कहते हैं।
మరి మనం తీతు యొక్క పత్రిక కూడా చూస్తే तो अगर हम यहाँ पे तीतुस की पत्रिका में देखेंगे तो 2వ అధ్యాయము दूसरा अध्याय చూడండి, అన్ని జనులైన మన నిమిత్తము దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఇదేనా వాక్యం ఉపయోగపడుతుంది. तो देखिए अन्य जाति जो हम लोग हैं तो परमेश्वर का वचन हमारे लिए कितना उपयोगदायक है यहाँ पे हमें पता चलेगा. దేవుని ఏర్పాటు ఎలాంటి గొప్పదో మనకు అర్థమవుతుంది. तो परमेश्वर का जो हमारे लिए योजना थी वो कितनी महान थी हमें पता चलेगा. తీతు పత్రిక तीतुस 2వ అధ్యాయము दूसरा अध्याय 14వ వచనంలో కూడా చూస్తే 14 में देखेंगे तो ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు అంటున్నాడు. तो यहाँ पे बोला है जिसने अपने आप को हमारे लिए दे दिया कि हमें हर प्रकार के अधर्म से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में सरगर्म हो. ఎందుకంట ఆయన తనకు తాను అర్పించుకున్నది? क्यों उन्होंने अपने आप को समर्पित कर दिया? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తనకు తాను అర్పించుకున్నారు? क्यों यीशु मसीह ने अपने आप को समर्पित कर दिया? తీతుకు రాసిన పత్రికలో ఏమంటున్నారు పౌలు గారు? तीतुस में पौलुस जी क्या कहते हैं? మనలను తన సొత్తుగా చేసుకోవటానికంట. हमें अपनी जाति बनाने के लिए. ఎవరిని? हम किसको? ఎవరు అసలు నిజంగా దేవుని సొత్తు ఎవరు? तो सच में जो परमेश्वर की जाति कौन है? మనం చూసినట్టయితే యెషయా గ్రంథము तो अगर हम यशायाह में देखेंगे तो 43వ అధ్యాయము 43 अध्याय మొదటి వచనం చూస్తే 43 के पहले वचन को देखेंगे तो మొదటి వచనంలో యాకోబు అని మాట్లాడుతున్నాడు. तो पहले वचन में ये कहता है याकूब. అలాగే అదే వచనంలో కిందకు వచ్చిన తర్వాత और उसी वचन में नीचे आने के बाद నీవు నా సొత్తు అన్నాడు. तू मेरा है. ఏమంటున్నాడు? क्या कहता है? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. मत डर क्योंकि मैंने तुझे छुड़ाया है, तू मेरा ही है. అంటే మనం అసలు దేవుని సొత్తు ఎవరు? तो सच में परमेश्वर का जात कौन है? యేసుక్రీస్తు రాకమునుపు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నది ఎవరు? तो यीशु मसीह के आने से पहले परमेश्वर के बच्चों के नाम से किसको बुलाया जा रहा है? కేవలం ఇజ్రాయెల్ మాత్రమే. केवल इजरायलियों को ही. వాళ్ళు మాత్రమే దేవుని సొత్తు. वो ही है परमेश्वर की వాళ్ళు संतान. మాత్రమే దేవుని ఏర్పాటులో ఉన్నవారు. तो वो ही है परमेश्वर की योजना जो बनाई गई है. వారిని మాత్రమే పిలుచుకున్నాడు దేవుడు. तो उन्हीं को परमेश्वर ने बुलाया था. వారిని మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. तो उन्हीं को परमेश्वर ने चुन लिया था. వారిని మాత్రమే ఉపయోగించుకున్నాడు దేవుడు. तो उन्हीं को परमेश्वर ने उपयोग किया था. వారి మధ్య గొప్ప అద్భుతాలు చేశాడు. उनके बीच में बहुत महान कार्य किए हैं. వారి ద్వారా తెలియపరచుకున్నాడు, నేను దేవుడును, వీరు నా ప్రజలు అని తెలియపరచుకున్నాడు. उन्हीं के द्वारा कहलाया गया कि मैं परमेश्वर हूँ और वही मेरी संतान है करके. వారి కాకుండా ఇజ్రాయెల్ కాని మన అందరికీ और इजराइल के बगैर जो हम लोग हैं మనకు దేవుడు లేడు. हमारे लिए कोई परमेश्वर नहीं है. మనకు కోట్ల కొలది దేవి దేవతలు ఉండొచ్చేమో కానీ तो हमारे लिए बहुत तो लाखों देवी देवता तो हो सकती हैं. సృష్టిలో కనబడుతున్న ప్రతి ఒక్కటి కూడా మన దేవునిగా ఆరాధించి ఉండవచ్చేమో గాని तो सृष्टि में जो कुछ दिखाई दे रहा है हम उन्हें देखकर उनको हम आराधना कर सकते हैं, उनकी पूजा कर सकते हैं. కానీ मगर వాస్తవంగా సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుని ఎరగని వారిగా ఉన్నాం. तो सच में जो इस सृष्टि की जिसने रचना करी उस परमेश्वर को हम नहीं जान रहे हैं. అందుకే इसलिए ఇక్కడ ఏమంటున్నాడు అంటే यहाँ पे क्या कहता है? ఇజ్రాయేలీయులు నా సొత్తు. तो इजरायली है जो वो मेरा है. అంటే యాకోబుకు ఇజ్రాయిల్ అని పేరు పెట్టబడింది. जब याकूब को इजरायली रखा गया था అందుకంటున్నాడు నీవు నా సొత్తు. तो तू मेरा ही है करके कहता అయితే है. ఇక్కడ తీతులో ఏమంటున్నాడు? यहाँ तीतुस में क्या कहता है? తన కోసము ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. तो अपने आप को उसने दे दिया कि शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले. తనకు తాను ఎందుకు అర్పించుకున్నాడంటే మనలని, క్రీస్తుని ఎరగని అన్ని జనులైన మనలని, అంటే దేవుని ఎరగని అన్ని జనులైన మనని తన సొత్తుగా చేసుకోవటానికి అర్పించుకున్నాడు. यीशु मसीह ने अपने आप को क्यों सौंप दिया कि जो अन्य जाति हम लोग हैं उनको हमको भी अपना कर ले करके. అందుకే కొరింథీ పత్రికలు చూస్తే तो इसलिए देखिए कुरिन्थियों में देखेंगे ఎందుకు మనం ఆయన సొత్తు, क्यों हम उनके हैं. నిజంగా మన కోసం ఆయన రక్తం కార్చాడా? तो सच में उन्होंने हमारे लिए खून बहाया है. क्या మనం ఆయన సొత్తు ఎలా అవుతున్నాము? तो हम उनके कैसे हो सकते हैं? ఇక చూడండి మొదటి కొరింథీ పత్రిక तो यहाँ पे देखिए पहला कुरिन्थियों 6వ అధ్యాయము 6वां अध्याय 19వ వచనంలో చూస్తే 19 वचन को देखेंगे तो ఇక్కడ చూడండి ఏం రాయబడి ఉందో. तो यहाँ देखिए क्या कहता है कि
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. तो यहाँ पे लिखा है कि तुम्हारा देह पवित्र आत्मा का मंदिर है जो तुम में बसा हुआ है और तुम्हें परमेश्वर की ओर से मिला है और तुम अपने नहीं हो क्योंकि दाम देकर मोल लिए गए हो। इसलिए अपनी देह के द्वारा परमेश्वर की महिमा करो। ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? तो यहाँ पे भी क्या कहता है? ఇజ్రాయేలుల కోసం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళన్న మాట ఉపయోగించాల్సిన అవసరం లేదు. तो इजरायलियों के लिए मोल लेके हम खरीदा गया करके बताने की जरूरत नहीं है। ఇజ్రాయేలుల్ని దేవుడు ఎలా పోషించుకుంటూ వచ్చాడో, ఎలా ఎన్నుకున్నాడో, ఎలా నడిపించాడో, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో మనందరికీ తెలుసు. तो इजरायलियों को कैसा पालन पोषण किया, कैसे उनको चलाया, कैसे उनके साथ रहा परमेश्वर हम सबको पता है। ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే तो यहाँ पे परमेश्वर बात कर रहा है तो అన్ని జనులైన మన కోసం మాట్లాడుతున్నాడు. तो अन्य जाति हम जो है हमारे लिए बात कर रहा है। ఏమంటున్నాడు? क्या कहता మీరు है? మీ సొత్తు కారు, आप अपने नहीं हो, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. आपको मोल लेके खरीदा गया है। ఆయన రక్తాన్ని కార్చి మనలో కొన్నాడు. वो उन्होंने अपना खून बहा के हमें दाम देकर खरीदा है। కాబట్టి మనం మన సొత్తు కాము. हम अपने खुद के नहीं हैं। ఎవరైనా మన ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే అది మనది అవుతుంది కదా. अगर हम कोई वस्तु खरीदते हैं तो वो हमारा हो जाता है ना। అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తం కార్చి మనలో కొన్నాడు. तो यीशु मसीह ने अपना खून बहाकर हमें खरीद लिया। ఎంతమంది అయితే ఈ మాటను అంగీకరిస్తున్నారు, जो कोई इस बात को स्वीकार करता है, ఎందరైతే ఈ మాట యందు విశ్వాసం ఉంచుతున్నారు, जो कोई इस बात पर विश्वास करता है, వారు దేవుని సొత్తు. वो परमेश्वर के हैं। అంటే ఇప్పుడు అన్ని జనులైన మనకి ఇజ్రాయేలుతో కూడిన సమానమైన హోదాని, హక్కును దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. तो अन्य जाति जो हम लोग हैं तो ये परमेश्वर इजरायलियों की समान हमें कर देना चाहता है, इसलिए परमेश्वर की महिमा करते हैं। ఇజ్రాయేలు నా సొత్తు అన్న ప్రభు प्रभु ने कहा था कि इजरायली मेरे हैं, ఇప్పుడు అన్ని జనులైన మనల్ని అంటున్నాడు, जो अन्य जाति हम लोग हैं, మీరు నా సొత్తు. तुम भी मेरे हो। అందుకే తీతులు అంటున్నాడు, మీరు తన సొత్తు కావాలని తనకు తాను అర్పించుకున్నాడు. तो तीतुस में कहता है कि आप अन्य जाति जो है तुम मेरे हो जाने चाहिए, इसलिए वो कहता है आप मेरे हो। ఇక్కడ కూడా మనం చూసాం, तो इधर भी हमने देखा है, నేను కొనుక్కున్నాను మిమ్మల్ని విలువ పెట్టి, मैंने दाम देकर तुम्हें खरीद लिया है కాబట్టి करके మీరు कहता నా है। సొత్తు. तो इसलिए आप मेरे हो। ఎంత గొప్ప భాగ్యం మనకిది. तो देखो कितना अच्छा भाग्य है हमारा। సృష్టికర్త అయిన దేవుడు, सृष्टिकर्ता यीशु परमेश्वर ఇజ్రాయేలుకు చేసిన అద్భుత కార్యములు జగమెరిగిన సత్యము. तो इजरायली के साथ जो महान कार्य थे ये पूरी दुनिया जानती है। అయితే అంత గొప్ప దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకుంటున్నాడు. तो इसलिए महान परमेश्वर हमें अपना कर लेना चाहता है। తన సొత్తుగా చేసుకోవడానికి अपना कर लेने के लिए ఆయన ఎంత గొప్ప విలువను చెల్లించాడు అంటే, तो उन्होंने कितना महान दाम देकर लिया है हमें। పాపం ఎరుగున ఆయన మన కోసం పాపంగా చేసి, जिसने कभी पाप ही नहीं किया था उन्होंने वो शापित हो गए। ఆ శాపమే లేని ఆయన శాపగ్రస్తుడిగా అయిపోయి, वो शापित ही नहीं थे और हमारे लिए शापित बन गए। ఎందుకు? क्यों? అన్ని జనులైన మనలని దేవుని సొత్తుగా చేయటానికి, अन्य जाति जो हम लोग हैं वो परमेश्वर के बच्चे बनने के लिए, ఇజ్రాయేలుతో సమానమైన హక్కుదారులుగా మనల్ని చేయటానికి. तो इजरायलियों के समान भी हमें हक देने के लिए। ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రిక तो यहाँ पे देखिए पहला पत्रस 2వ అధ్యాయము 2 अध्याय 9-10 వచనాలు కూడా చూస్తే, 2 अध्याय का 9वां और 10वां वचन देखेंगे ఇక్కడ तो కూడా ఏమంటున్నాడంటే, यहाँ पे क्या कहते हैं कि అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజలైతిరి. హల్లెలూయా. हालेलुया। देखिए यहाँ पे पहला पत्र से 2 अध्याय के 9वां और 10वां वचन, पर तुम एक चुना हुआ वंश और राज पदधारी याजकों का समाज और पवित्र लोग और निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है उसके गुण प्रकट करो। तुम पहले तो कुछ भी नहीं थे पर अब परमेश्वर की प्रजा हो। ఎవరమంటే ఇప్పుడు మనం, अब हम क्या हैं? ముందు మనం ఏమీ కామంట, पहले हम कुछ नहीं थे, అన్ని జనులమి. हम अन्य जाति थे। ఎఫెసీయులు అంటాడు, एफिसियों में कहता है దేవుని లేని వారము, దేవుడు అనేవాడు మనకు లేడట. तो परमेश्वर करके हमारे लिए कोई था ही नहीं, ईश्वर रहित थे हम लोग। దేవుని లేడు, దేవుడు అనేవాడు లేని వారిగా ఉన్నాం మనం. हम ईश्वर रहित होकर रह रहे थे। చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, तो यहाँ पे देखिए इफिसियों में भी देखते हैं మనం దేవుని లేని వారిగా ఉన్నామట.
हम ईश्वर रहित होके रह रहे थे। అయితే ఆ దేవుడు లేనిగా వారిగా ఉన్న మనకి जो हम ईश्वर रहित जो रह रहे थे, ఇప్పుడు ఏమంటున్నాడట यहाँ पे क्या कहता है ఇక్కడ कि చూడండి, इफिसियों ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము दूसरा अध्याय ఇక్కడ 12వ వచనంలో చూస్తే 12वें वचन में देखेंगे तो అక్కడ అనేక విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. तो यहाँ पे अनेक विषय यहाँ पे बताता है। ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, उस समय मसीह से अलग और इजराइल की प्रजा के पद से अलग किए हुए, అంటే ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు మనం. तो इजरायलियों से हम जुड़े हुए नहीं थे, मेल नहीं करते थे। కేవలం ఇజ్రాయేలుకే కదా దేవుడు, तो वो तो केवल इजरायलियों का परमेश्वर था। అందుకేమంటున్నాడు, तो इसलिए क्या कहता ఆ है, కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు మనము. तो उस समय हम इजरायलियों के से पद से बराबर मेल नहीं थे। नहीं कर खाते थे। ఇక తర్వాత అంటున్నాడు, పరదేశులము, వాగ్దానము లేని పరజనమును, నిరీక్షణ లేని వారుమును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిమి. तो यहाँ पे बताया गया है, और प्रतिज्ञा की वाचा के भागी ना थे और आशाहीन और जगत में ईश्वर रहित थे, पर अब मसीह यीशु में तुमसे पहले दूर थे। ఇక్కడ 13వ వచనం అంటాడు, तो यहाँ 13वें में कहता है, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. यहाँ 13वें में कहता है, पर अब मसीह यीशु में तुम जो दूर थे, पहले दूर थे, मसीह के लहू के द्वारा निकट हो गए हो। ఇక్కడ 14వ వచనంలో చివర్లో చూస్తే, तो यहाँ 14 के आखिर में देखेंगे तो, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. क्योंकि वह हमारा मेल है, जिसने दोनों को एक कर लिया, अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया। మన ఇజ్రాయేలులకి మనకు మధ్య ఉన్న గోడ, जो इजरायली और हमारे बीच में जो दीवार थी, వాళ్ళేమో స్వజనులు, वो तो जाति थी, దేవుని సొత్తైన ప్రజలు, वो परमेश्वर की प्रजा थे, మనము అన్ని జనులమే, हम अन्य जाति थे, దేవుడు లేని वारమే, हम परमेश्वर ईश्वर रहित थे। అయితే ఏమంటున్నాడు, తన శరీరమందు तो इसलिए क्या कहता है कि కొట్టివేయుట చేత उसके शरीर से दूर करा हमें, మధ్య గోడను పడగొట్టి और बीच की दीवार को ढाकर ఆ ఇజ్రాయేలుని అన్ని జనులని ఏకముగా చేశాడంట. దేవునికి तो స్తోత్రం. इजरायलियों को और अन्य जाति को एक कर दिया। परमेश्वर की महिमा हो। అందుకే ఈ దినాన మనం ఏమంటాం, तो इसलिए आज के दिन हम क्या कहते हैं, మేము దేవుని వారం, हम परमेश्वर के हैं, నిజ దేవుని తెలుసుకున్న వారము, हम सच्चे जीवित परमेश्वर को जान गए हैं। దీని వెనుక గొప్ప ఆ భాగ్యం మనకు కలగటానికి కారణం ఎవరు? ये जो महान भाग्य मिलने के लिए जो इसका कारण कौन है, పవిత్రుడైన యేసయ్య, पवित्र जो यीशु मसीह, పాపం ఎరుగని యేసయ్య, जिन्होंने कभी पाप ही नहीं किया था, పాపిగా మారి, शापित होकर, పాపిగా మారి, पापी होकर, శాపం ఎరుగని యేసయ్య जो शापित कभी नहीं हुए थे, ఆ శాపగ్రస్తుడుగా అయ్యాడు. शापित बन गए हमारे लिए, ఎందుకంటే మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయడానికి. क्योंकि हमें परमेश्वर के करीब ले जाना चाहता था। కాబట్టి ఇటు సిలువ మరణాన్ని ధ్యానం చేసుకోవటం మనకెంతో గొప్ప భాగ్యము. तो सच में जो ये क्रूस का ध्यान हम जो कर रहे हैं, इसलिए ये बहुत बड़ा भाग्य है हमारे लिए। అందుకే ఇక్కడ మొదటి పేతురు పత్రిక 2:24లో కూడా ఏమంటాడు అంటే, तो यहाँ पे पहले पत्रस के 2:24 में क्या कहता है कि మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. तो यहाँ पे कहा है, वह आप ही हमारे पापों को अपनी देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताएं। ఎందుకు మోసుకుని పోయాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. क्यों यहाँ पे अपनी देह में उठा के ले गए, ఆయన ఎందుకు మన కోసం అలా అయ్యాడట, क्यों वो हमारे लिए ऐसे हो गए, ఎందుకు మ్రాను మీద వెక్కి శాపగ్రస్తుడిగా అయ్యాడు, क्यों वो क्रूस पर चढ़कर पापी बन गए, ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడు, क्यों उन्होंने खून बहाया। ఇప్పుడు దాకా విన్నాం, अभी तक सुना, మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి, हमें अपनी प्रजा बनाने के लिए। ఇప్పుడు ఏమంటున్నాడంటే, अब यहाँ पे क्या कहता है कि పాపం విషయంలో మనం చనిపోవాలని, पाप के विषय में हम लोग को मरना है, इसलिए నీతి విషయమై జీవించాలని. धार्मिकता के विषय में हमें जीना है। అర్థమవుతుందా? समझ रहे हैं? మనం కేవలం అయ్యో ఇంత గొప్పది ఉన్న కలిగి ఉన్నాననే ఉబ్బిపోతే ప్రయోజనం లేదు. हम खाली फुल के ये बातें कहें कि हम पर बहुत महान परमेश्वर पर विश्वास करते कि फुलने की जरूरत नहीं है। ఎప్పుడు వరకు మనం పాపం విషయంలో చనిపోము, जब तक हम अपने पाप के विषय में नहीं मरते हैं, ఎప్పుడు వరకు మనం నీతి విషయమై జీవించము, जब तक हम धर्मी के विषय में जीवित नहीं रहते हैं,
ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం శాపగ్రస్తుడైనా గాని నీవు మాత్రం ఆ శాపం నుండి బయటికి రావు. जो यीशु मसीह हमारे लिए शापित हुए हैं, मगर अगर आप नहीं पहचान पाएंगे अपने आप को, तो तब भी आप शापित ही कहलाएंगे, అప్పుడు కూడా నీవు పాపంలో ఉన్నవాడివే. तब भी आप पाप में ही रह रहे हैं. అందుకేమంటున్నాడంటే तो इसलिए यहाँ क्या कहता है ఆయన మన పాపాలను మారు మీద మోసుకుపోయాడు. यीशु मसीह ने हमारे पापों को अपने देह में लिए हुए क्रूस पर चढ़ गए, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. वो लेके चले गए. మన దగ్గర ఏదైనా వస్తువు ఎవరైనా తీసుకు వెళ్ళిపోతే మరలా మన దగ్గర ఉంటది అది? जो अगर कोई वस्तु हमारे पास है, अगर कोई लेके चले जाएगा तो क्या हमारे पास वो रहेगा? ఉండదు కదా. नहीं रहेगा ना. మన నుండి పాపం తీసుకుని వెళ్ళిపోయాడు యేసయ్య. तो हमारे पास से पाप को लेके चले गए यीशु मसीह. అయితే ఆ పాపం మరలా ఎందుకు పనిచేయాలి? तो वो पाप बार बार क्यों हमारे अंदर काम करना है? అలా ఇంకా మనలో పాపం ఉంటే గనుక, अगर ऐसे ही हमारे अंदर पाप रह रहा है तो ఆయన సొత్తైన ప్రజలు మర్చిపోయి కూడా కాము, तो हम उसकी कभी निज प्रजा नहीं बनेंगे, మర్చిపోయి కూడా కాము. भूल के भी नहीं बनेंगे. ఎందుకు? क्यों? ఆయన పాపులమైన మనం పరిశుద్ధులు కావాలని, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అర్పణగా అర్పించాడు. तो जो हम पापी थे उनकी निज प्रजा बनने के लिए ही उन्होंने अपने इकलौते बेटे को क्रूस पर चढ़ा दिया. అంత వాస్తవం ఎరిగిన తర్వాత కూడా, जो ये सच्चाई है वो जानकर भी, విలువ పెట్టి కొనబడ్డ వారమని తెలిసిన తర్వాత కూడా, दाम लेकर मोल लिए गए हैं उसके जानने के बाद भी, ఆయన సొత్తైన ప్రజలుగా యోగ్యులుగా మనల్ని యోగ్యులుగా చేసుకున్నాడని తెలిసిన తర్వాత కూడా, तो उनकी निज जाति बनाने के लिए उन्होंने किया है ये जानने के बाद भी, ఇంకా పాపం విషయంలోనే బ్రతుకుతూ నీతి విషయంలో చనిపోయామనుకోండి, अभी भी पाप के विषय में जीते हुए धर्मी में अगर हम मर गए तो మన దేవుని సొత్తు కాము. तो हम परमेश्वर की निज प्रजा नहीं होंगे. దేవుడెవరు? परमेश्वर कौन है? పరిశుద్ధుడు. पवित्र है. పాపులైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కదా యేసుక్రీస్తు సిలువెక్కింది. जो हम पापी है हमें पवित्र बनाने के लिए ही तो यीशु मसीह क्रूस पर चढ़ गए. ఇంకా మనలో పాపం ఉండి, और हमारे अंदर पाप रहते हुए, అవిధేయత ఉండి, वो दीनता हमारे अंदर रहते हुए, అశ్రద్ధ ఉన్నట్లయితే, अगर लापरवाही रह रही है మనం దేవుని సొత్తు కాము. तो हम परमेश्वर की निज प्रजा नहीं है. అశ్రద్ధ పాపం విషయంలోనైనా, वो लापरवाही अगर पाप के विषय में क्यों ना हो, అశ్రద్ధ ప్రార్థన విషయంలో ఉన్నా, वो लापरवाही अगर प्रार्थना के विषय में क्यों ना हो, అశ్రద్ధ వాక్యం చదివే విషయంలో ఉన్నా, वो लापरवाही वचन पे पढ़ने के विषय में क्यों ना हो, అశ్రద్ధ సంఘానికి వెళ్లే విషయంలో ఉన్నా, वो लापरवाही कलीसिया ना जाने के विषय में हो, అశ్రద్ధ పరిశుద్ధంగా తన జీవితాన్ని చూసుకునే విషయంలో కూడా అశ్రద్ధ ఉన్నా, तो लापरवाही अपनी जिंदगी को में देखते हुए, परीक्षा करते हुए, पवित्रता को देखते हुए अगर उसमें लापरवाही कर रहे हैं तो, అంటే పరిశుద్ధత విషయంలో అశ్రద్ధ ఉంటే, तो पवित्रता के विषय में लापरवाही करेंगे तो మనం దేవుని సొత్తు కాము. तो हम परमेश्वर की निज प्रजा नहीं है. వాళ్ళ కోసం దేవుడు చనిపోలేదు సిలువ మీద. तो उनके लिए यीशु मसीह क्रूस पर नहीं मरे. ఎవరైతే ఈ పాపం విషయంలో దూరంగా ఉంటున్నారో, जो कोई इस पाप के विषय में दूर रहता है, ఎవరైతే దేవుని నియమం ప్రకారం నడుస్తున్నారో, जो कोई परमेश्वर के नियम के अनुसार चलता है, ఎవరైతే యేసుక్రీస్తు ఇదిగో నా కోసము ఆయన రక్తాన్ని కార్చాడు, నా కోసం శాపగ్రస్తుడే అని విశ్వసిస్తున్నారో, जो कोई विश्वास करता है यीशु मसीह मेरे पापों के लिए श्रापित हो गया करके विश्वास करता है, నా పాపాన్ని మోసుకుపోయాడు కాబట్టి ఇక నాలో పాపం రాజ్యం చేయడానికి వీలు లేదని నమ్ముతున్నారు, तो मेरे पाप को आप उठा कर लेके गया क्रूस पे कर, और मेरे पापों से छुटकारा के लिए क्रूस पे चढ़ा करके विश्वास जो करता ఇక है, నాలో పాపం లేదు అని పాపం లేని జీవితం జీవిస్తారు, और मेरे अंदर अब पाप है ही नहीं करके पाप ना करते हुए जो जिंदगी बिताते हैं, వారే నిజంగా దేవుని సొత్తైన ప్రజలు. तो वो ही सच में परमेश्वर के निज प्रजा है. అందుకే ఎబ్రీ పత్రిక 9:15 కూడా అంటాడు, तो इब्रानियों के 9:10 में कहता है, 15 అంటాడు, 9:15 में कहता है, క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉన్నాడు అని. तो यहाँ पे 9:15 में कहता है कि वह नई वाचा का मध्यस्थ है. పాత నిబంధనకు అక్కడ గొర్రె పిల్లలు లేక గొర్రెలు, మేకలు లేక ఎడ్లు వీటిని వధించడం చేత దేవుడు మరి సంతోషించేవాడు. तो पुराने नियम में क्या था कि जब बलि चढ़ाते थे परमेश्वर के लिए, तो वहाँ पे पाप के विषय में पशु पक्षी जो भी गाय बैल बकरी हर चीज से बलि चढ़ाते थे, वो नियम था एक, అది పాత నిబంధన. वो पुराना नियम था. ఇప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవడు? तो नए नियम के नई वाचा का क्या मध्यस्थ है, कौन है? యేసుక్రీస్తు ప్రభుల వారు. यीशु मसीह. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పాడు కదా, तो इसलिए देखिए इर्मिया में भी कहता है ना, నేను క్రొత్త నిబంధన దినాలు వస్తాయి అని. मेरे नई वाचा का समय आ रहा है करके. క్రొత్త నిబంధన
नई वाचा, అది ఇజ్రాయేలుతో చేసిన వంటి నిబంధన వంటిది కాదు. वो इजरायली के साथ जो वाचा बांधी थी वो वाचा नहीं है, ఇది క్రొత్త నిబంధన. ये नई वाचा है। ఎందుకు ఈ క్రొత్త నిబంధన? क्यों ये नई वाचा है? ఎందుకంటే అన్ని జనులు కూడా దేవుని బిడ్డలుగా పరిగణించబడటానికి. क्योंकि अन्य जाति भी परमेश्वर की निज प्रजा होने के लिए, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం కార్చారు. इसलिए यीशु मसीह ने क्रूस पर खून बहाया। ఎందుకు చూడండి, మొదటి పేతురు పత్రిక 3:18 చూస్తే तो यहाँ पे इसलिए देखिए पहला पत्रस 3:18 देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. तो यहाँ पे क्या कहता है कि ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అంటున్నాడు. तो यहाँ पे कहा है कि मसीह ने भी अर्थात अधर्मियों के लिए धर्मी ने पापों के कारण एक बार दुख उठाया ताकि हमें परमेश्वर के पास पहुंचाए। మనం దేవుని ఓకే ఎలా ఉన్నామని ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. तो हमने क्या परमेश्वर के लिए कैसे होना है करके हमने एफिसियों में पढ़ा था। దేవునికి మనం దూరస్తులుగా మునుపు దూరస్తులుగా ఉన్నాం. पहले हम परमेश्वर से दूर थे, ఇప్పుడేమంటున్నాడు? अब क्या कहता है? ఎందుకు యేసుక్రీస్తు నీతిమంతుడైండు కూడా అనీతిమంతులైన మన కోసం చనిపోయాడు? क्यों यीशु मसीह धर्मी होकर भी अधर्मी जो थे हमारे लिए मर गया? ఎందుకంటే దేవుని యొద్దకు మనల్ని తెచ్చుటకు, क्योंकि परमेश्वर के पास हमें पहुंचाने के लिए। అంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుని యొద్దకి మనల్ని పరిశుద్ధులుగా చేర్చాలన్న ఉద్దేశంతో, क्योंकि परमेश्वर पवित्र है और पवित्र परमेश्वर के पास हमें पहुंचाना चाहता है। కాబట్టి అనీతిమంతులైన మన కోసం నీతిమంతుడైన యేసయ్య చనిపోయాడు. क्योंकि यीशु मसीह हमारे लिए, जो हम अधर्मी है वो धर्मी होकर हमारे लिए मर गया। చూసారా? देखा आपने? పాపము లేనివాడు పాపిగా పరిగణించబడి, जो पापी नहीं था और पापी होकर, శాపము లేనివాడు శాపగ్రస్తుడయ్యి, जो शापित नहीं था वो शापित बनकर, నీతిమంతుడై ఉండి అనీతిమంతుల కోసం చనిపోయాడు. धर्मी होकर अधर्मियों के लिए मर गया। దేనికి? क्यों? ఆ యొక్క ఇజ్రాయేలులతో మనము ఉభయములు కూడా ఏకం కావాలని, మన ఇజ్రాయేలుతో మన సమానుభవం కలిగిన వారం కావాలని. क्योंकि इस्राएलियों के समान हम लोग भी बन जाए करके, ఎందుకంటే ఇజ్రాయేలు దేవుని సొత్తు, क्योंकि इस्राएली जो है परमेश्वर की निज प्रजा है మనకు కూడా దేవుని సొత్తు కావాలని. और हम भी परमेश्वर की निज प्रजा बनने के लिए। అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా तो यहाँ पे देखे प्रकाशित वाक्य में, 5వ అధ్యాయంలో చూస్తే, प्रकाशित वाक्य 5वें अध्याय में देखेंगे तो ఇక్కడ చూడండి అద్భుతంగా ఇక 10వ వచనంలో రాయబడి ఉంటది. ये 5वें के 10 में देखो क्या लिखा है कि 9-10 కలిసి ఉంది. మీరు చదివి ధ్యానం చేసినప్పుడు, చదువుతున్నప్పుడు ధ్యానంగా చూడండి. तो నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేతివి. तो यहाँ पे लिखा है कि क्योंकि तूने वध होकर अपने लहू से हर एक कुल और भाषा और लोग और जाति में से परमेश्वर के लिए लोगों को मोल लिया है और उन्हें हमारे परमेश्वर के लिए एक राज्य और याजक बनाया और वह पृथ्वी पर राज्य करते हैं। హల్లెలూయా, हालेलुया। చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తరువాత, तो देखिए यहाँ पे यीशु मसीह के मरने के बाद యోహాను గారు పద్మాసు దేములో ఆత్మవశుడై, यूहन्ना పద్మస్ కి టాపు మే पद्मस के टापू में ఆత్మవశుడై आत्मा में लीन होकर ఏం చూస్తున్నాడు? क्या देख रहा है? పరలోకము యొక్క తెరవబడటం చూస్తున్నాడు. स्वर्ग का द्वार खुल रहा है। అది తెరవబడి చూసి, वो द्वार खुलना देखकर, మీరు 5వ అధ్యాయం కూడా చదువుకుంటే మొదటి నుంచి, ये प्रकाशित वाक्य का 5वां अध्याय पूरा स्टार्टिंग से पढ़ेंगे तो ఆ గ్రంథం ఎవరిప్పుతారా అని ఆలోచన చేస్తున్నప్పుడు, उस ग्रंथ को कौन खोलेगा करके जब सोचते हैं, ఇక్కడ యేసుక్రీస్తు గురించి అక్కడున్న పెద్దలు మాట్లాడుతున్నారు. तो यहाँ पे यीशु मसीह के बारे में वहाँ ये जो बड़े प्रधान याजक लोग थे बात करते हैं। ఏమంటున్నారు యేసుక్రీస్తు గురించి? तो क्या बातें कर रहे అంటే हैं ఇది यीशु मसीह के बारे జరగబోయేది, में? मतलब ये जो होने वाला है ఇంక ఇది జరగలేదు, और अभी ये हुआ नहीं ఆ है, జరగబోయే దాని గురించి చెప్తున్నారు. जो होने वाला है उसके विषय में बात कर रहे అంటే ఈ हैं। భూమి మీద జరిగిన దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కోసం చనిపోయాడు అంటే నమ్మటం లేదు ప్రజలు. तो यहाँ पे जो धरती पे जो हुआ है, यीशु मसीह जो मर गया करके इस बातों पर विश्वास नहीं करते लोग। అన్ని జనుల్ని దేవుని బిడ్డలుగా చేయడానికి యేసయ్య చనిపోయాడు అంటే నమ్మటం లేదు ఎవరు కూడా. तो अन्य जाति को परमेश्वर की निज प्रजा ठहराने के लिए वो मर गया करके बोलते हैं तो लोग मानते नहीं हैं। అలాగే ఏ జాతిలో నుండైనా, ఏ కులంలో నుండైనా, ఏ మతంలో నుండైనా యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వస్తే, तो कोई भी अन्य जाति हो, कोई से भी कुल से आ रहे हो, जो यीशु मसीह के पास जब आते हैं, వారిని అనవసరంగా ఆక్షేపిస్తున్నారు.
तो उनको बेकार में उनको निंदा कर रहे हैं। కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, तो यहाँ पे देखिए क्या कहता है। ఆ వాస్తవాన్ని యోహాను గారి దగ్గర ముందుగానే తెలియపరుస్తున్నాడు। तो जो सच्चाई है यूहन्ना पहले ही प्रकट कर रहे हैं। ఇదిగో నీవు వధించబడిన వాడవి, तो यहाँ पे क्या कहा है कि वध होकर నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాష మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కోసం మనుషులను కొన్నావు, దేవుని కోసం ఒక రాజ్యంగా చేయటానికి యాజకులుగా చేయటానికి అంత। तो यहाँ पे ये बताया है कि वध होकर अपने लहू से हर एक कुल भाषा और लोग और जाति में से परमेश्वर के लोगों को मोल लिया है, उन्हें हमारे परमेश्वर के लिए एक राज्य और याजक बनाए हुए पृथ्वी पर राज्य करते हैं। ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుని ఎదురుగా, जब यहाँ के दुनिया से जब इस दुनिया को छोड़कर जब परमेश्वर के राज्य में जब जाएंगे तो అక్కడ ఈ సన్నివేశం చూస్తారు కదా, అన్ని జనులు యేసుక్రీస్తుని అంగీకరించిన వారంతా। तो ये सब देखेंगे ना वहाँ पे जो अन्य जाति जो यीशु मसीह को अंगीकार नहीं किया था, అప్పుడు ఇది చూసి, तब ये देखकर, ఈ దృశ్యాన్ని చూసి, इस दृश्य को देखकर, हाँ నిజమా, हाँ सच में क्या, ప్రతి జాతిలోను ప్రతి భాషలోను ప్రతి ప్రాంతంలోను ప్రతి జనములోను అందరిని కోను యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్నాడా అని అడుగుతారు। तो तब ये प्रश्न करेंगे कि क्या सच में किसी जाति में, किसी भाषा में या हर भाषा में या राज्य में, ये याजक में ये सच में यीशु मसीह ने हमारे को खून देके खरीदा है। మేము విశ్వసించలేకపోయామా అని బాధపడిపోతారు। అప్పుడు हम तो तब जान नहीं पाए करके तब दुख उठाएंगे। ఏదైతే దీన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నారో, जो कोई अभी यहाँ मना कर रहे हैं, వ్యతిరేకిస్తున్నారు, विरोधी जो कर रहे हैं, అక్కడ రేపు పశ్చాత్తాపడతారు, तब वहाँ पे वो पश्चाताप करेंगे, అప్పుడు ఏ ప్రయోజనం లేదు, तब कोई उसका प्रयोजन नहीं होगा। అందుకే ఇక్కడ పరలోక రాజ్యంలో కూడా యేసుక్రీస్తు వధించబడింది మనుషులందరి కోసమనే సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం। तो यहाँ पे जो देखा है कि यीशु मसीह हमारे लिए वध किया गया है करके हम पहले ही गवाही यहाँ पे दिया जा रहा है यीशु मसीह के बारे में, మనుషులందరి కోసం, हर मनुष्य के लिए। అక్కడ భాష భేదం లేదు, वहाँ भाषा का कोई भेद नहीं है, అక్కడ మతం అనే భేదం లేదు, कोई जाति का कोई भेद नहीं है, అక్కడ కులం అనే భేదం లేదు, वहाँ कुल का कोई भेद नहीं है, ఆ ధర్మం ఈ ధర్మం అనే భేదం కూడా లేదు, ये धर्म है वो धर्म है करके इसमें कोई भेद नहीं रखा। అందరి కోసం రక్తం కార్చి కొన్నాడు అందరినీ, हर किसी के लिए खून लेकर मोल लेके खरीद लिया है। కాబట్టి ఇక్కడ ఎంత గొప్ప సాక్ష్యాన్ని పరలోకంలో చూడబోతున్నామో చూడండి। तो देखिए बहुत महान जो गवाही है हम स्वर्ग राज्य में देखने वाले हैं। నిజంగా దేవుని మాట వాస్తవము, तो सच में परमेश्वर का जो बात है सच है, నిజంగా అది అద్భుతము, तो ये सच में अद्भुत है। అందుకనే इसलिए అన్ని జనులుగా ఉన్న మనము, जो अन्य जाति हम लोग हैं, మనం అందరం కూడా దేవుని సొత్తైన ప్రజలుగా అయ్యాం। तो हम जो लोग हैं पूरे यीशु परमेश्वर के निज प्रजा हैं। ఇది ఏ కులమైనా కావచ్చు, आप कोई से भी कुल के क्यों ना हो, నువ్వే ధర్మం నుండి వచ్చిన వాడవైనా आप కావచ్చు, कोई से भी धर्म से क्यों ना आए నువ్వే हो, జాతి నుండి వచ్చిన వాడవైనా आप कोई కావచ్చు, से भी जाति से आए అది क्यों ना हो, ఇది ఏ భాష అయినా కావచ్చు, आपकी कोई भी भाषा क्यों ना हो। ఎంత గొప్ప అద్భుతము। तो देखिए कितना महान अद्भुत कार्य है। దీనంతటికి కారణము इन सब का जो कारण है, అన్ని జనుల మనల్ని దేవుని దగ్గర తీసుకురావడానికి, अन्य जाति जो हमें परमेश्वर के नजदीक लेके जाने के लिए, శాపమెరుగని ఆయన శాపగ్రస్తుడాయను, जो वो शापित नहीं था वो शापित हो गया। అందుకే ఇక్కడ లోకాసు వార్తలో 2:32 కూడా సుమియోను గారు అంటారు, तो यहाँ लूका सुसमाचार 2:32 दूसरे अध्याय के 32 वचन में देखेंगे तो సుమియోను అంటాడు, यहाँ पे सिमियोन कहता है, ఏమంటాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరిచే వెలుగుగాను అంటాడు। अन्य जाति को प्रकाश देने के लिए ज्योति, అంటే అన్ని జనులైన మనల్ని మన జీవితాల్లో దేవుణ్ణి బయలుపరచడానికి, तो अन्य जाति जो हम हैं हमारी जिंदगी को परमेश्वर में दिखाने के लिए ఎవరొచ్చారు, कौन आया, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు, పుట్టారు అని यीशु मसीह परमेश्वर पैदा हुआ है करके సిమియోను తన చేతుల్లో ఎత్తుకొని सिमियोन अपने हाथों से उठाते हुए మంచి భవిష్యవాణి చెప్తున్నాడు। एक भविष्यवाणी करता है। అందుకని ఈ దినాల్లో इसलिए आज के दिनों में ప్రపంచం అంతటిలో ये पूरी दुनिया में క్రైస్తవులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు। ईसाई का परमेश्वर करके बताया गया है। ఎలాగూ, कैसे, క్రైస్తవులు అనేది యేసుక్రీస్తుని అంగీకరించిన వారు పెట్టుకున్న పేరు కాదు, जो ईसाई है जो यीशु मसीह को अंगीकार करने वालों का नाम नहीं है, వాళ్ళు స్వయంగా పెట్టుకున్న పేరు కాదు, అది ये स्वयं से उन्होंने नाम नहीं रखा है। అపోస్తల కార్యములో చూస్తే प्रेरितों के काम में देखेंगे तो సంవత్సరం పాటు వాళ్ళు కూడుకుని యేసుక్రీస్తు వెళ్ళిన దగ్గర నుంచి కూడుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట। कई सालों तक जब यीशु मसीह चले गया तो एकजुट होकर प्रार्थना करते थे। వాళ్ళని చూసిన వారు అన్నారు, उनको देखा जिन लोगों ने, उन्होंने कहा వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్న వారు వీరే కదా క్రైస్తవులు అన్నారు। ये मसीह का पर चलने वाले हैं, ये ईसाई है ना करके।
ఈ పేరు గొప్ప పేరు ఆ భాగ్యము దేవుడు ప్రపంచంలోని అన్ని కులాల మతాల వారికి అనుగ్రహిస్తున్నాడు. तो ये जो महान भाग्य, जो ये जो नाम हमें मिला है, हर कुलों में हर मत में हमें ये अच्छा नाम मिला है. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన తర్వాత కూడా यीशु मसीह के पैदाइश के बाद అక్కడ సుమియో గారు చెప్పటం విన్నాం. सिमियोन जी ने वहाँ बताया था. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా जब यीशु मसीह ने बपतिस्मा लेने के बाद మత్తయి సువార్త 4:14లో చూస్తే मत्ती सुसमाचार के 4:14 में देखेंगे तो అన్య జనులు నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. జబులూని నఫ్తాలి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త जहाँ అందించాడు. अन्य जाति निवास करते हैं, जबलून और नप्ताली के वहाँ जाके उपदेश देने लगे. మొట్టమొదటి సందేశం ఎవరికి అందించారు? सबसे पहला उपदेश किसको दिया? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, पवित्र आत्मा पाने के बाद, బాప్తిసం తీసుకున్న తర్వాత, बपतिस्मा लेने के बाद ఆయన మొట్టమొదటి పరిచర్య కూడా ఎవరి మధ్య మొదలేశాడు? सबसे पहला जो परिचर्या था परमेश्वर के लिए कहाँ पे शुरू किया? అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించాడు. अन्य जातियों के बीच में सुसमाचार शुरू किया. అందుకే మత్తయి 12:21లో అంటాడు, तो इसलिए मत्ती सुसमाचार 12:21లో అంటాడు, 12:21 में कहते हैं, ఆయన నామమందు అన్య జనులు నిరీక్షించెదరు. अन्य जाति उसके नाम पर आशा रखेंगी. అన్య జనులందరూ కూడా ఆయన నామమందు నిరీక్షించెదరు. अन्य जाति उसके नाम पर आशा रखेंगी करके कहा है. 12:21లో ఈ మాట చూస్తున్నాం. तो ये 12:21 में कहते हैं. ఇది ఈయన స్వయంగా చెప్పిన మాట కాదు మత్తయి గారు. तो ये सच में स्वयं रूप से मत्ती ने कहा था ये बातें. మాట కాదు, मत्ती ने नहीं ये बोला. ఈ 17వ వచనంలో చూస్తే तो 17 वचन में देखेंगे तो ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన మాట అంట. तो ये जो वचन जो भविष्य वक्ता यशायाह ने ये बातें कही थी. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే यीशु मसीह के पैदाइश से पहले 750 సంవత్సరాల క్రితమే 750 साल पहले ही అన్ని జనులు కూడా యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచుతారు అని ప్రవచించారు. अन्य जाति भी यीशु मसीह के लिए इंतजार करेंगे करके कहा था. అపోస్తల కార్యం 11వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, प्रेरितों के काम 11వ అధ్యాయము 11वां अध्याय మొదటి వచనంలో చూస్తే पहला वचन देखेंगे तो అక్కడ అన్ని జనులు అందరూ కూడా వాక్యాన్ని అంగీకరిస్తున్నందుకు యూదయ ప్రాంతంలోని విశ్వాసులందరూ సంతోషించారట. तो वहाँ पे भी जो यहूदी लोग थे बहुत खुशी मना रहे थे, क्योंकि जब परमेश्वर यीशु मसीह वचन बता अन्य जाति भी विश्वास करने लगे थे. అందుకే విశ్వాసం అనే ద్వారం అన్ని జనుల కోసం కూడా తెరవబడింది అంటున్నాడు అపోస్తల కార్యం 15:3లో. तो अब प्रेरितों के काम के 15:3 में बताया गया है कि अन्य जातियों के लिए भी वचन का द्वार खुल चुका है. ఎంత గొప్ప అద్భుతమో మనందరి కోసం రక్షణ సిద్ధపరచడానికి. तो कितना बड़ा अद्भुत कार्य है कि वचन हमारे लिए जो तैयार किया है. రోమా 15:12లో కూడా रोमियो के 15:12 में ఆయనలో అన్య జనులు నిరీక్షింతురు అని మళ్ళా తెలియపరుస్తున్నాడు పౌలు గారు. तो यहाँ पे पौलुस जी फिर से बताते हैं अन्य जाति उनके लिए इंतजार करेंगे. కాబట్టి అన్ని జనులైన మనము రక్షించబడటానికి, तो देखिए अन्य जाति जो हम लोग हैं उद्धार पाने के लिए ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అన్ని జనుడే, ఇజ్రాయెల్ కాని ప్రతి వాడు కూడా, तो इस पूरी दुनिया में जो इजरायली नहीं है, जो भी अन्य जाति है, వాళ్ళందరూ రక్షించబడటానికి, उन सब के उद्धार पाने के लिए యేసుక్రీస్తు ప్రభుల వాడు శాపము లేని వాడై ఉండి కూడా శాపగ్రస్తుడు కావటానికి మ్రాను మీద వేలాడతీయబడ్డాడు. जो यीशु मसीह शापित नहीं थे, वो शापित होने के लिए उन्होंने जो ठान लिया था और क्रूस पर लटकाए गए. కాబట్టి ఆయన కార్చిన రక్తము మనల్ని కొన్నదని మనం నమ్మాలి. इसलिए उन्होंने जो खून बहाया, खून बहा के जो हमें दाम देकर मोल ले लिया है. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సొత్తు. इसलिए हम उनकी निज प्रजा हैं. ఇజ్రాయెల్ ఎంతగా దేవుని సొత్తు అంతగానే మనం దేవుని సొత్తు. जितना इजरायली परमेश्वर की निज प्रजा है, हम भी इसी तरह उनकी निज प्रजा हैं. అయితే ఇజ్రాయేలు ద్వారా దేవుడు ఆశించింది ఏంటి? तो परमेश्वर ने इजरायलियों से क्या आशा रखी थी? వాళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవించాలని మనకు నియమాలు కట్టడాలు ఇచ్చాడు. तो वो पवित्र जीवन जिए करके उनके लिए नियम और व्यवस्था बनाई गई थी. వాళ్ళ కోసం బలులు ఏర్పాటు చేశాడు. उनके लिए बलियां नियुक्त किया गया था. మన కోసం కూడా ఏం చెప్తున్నాడు? तो हमारे लिए क्या कहते हैं? మనం కూడా పరిశుద్ధమైన జీవితం तो జీవించాలని, हम भी पवित्र जीवन बिताने के लिए యేసుక్రీస్తును అంగీకరించు మునుపు చేసిన పాపాల ప్రాయశ్చిత్తం కోసం, यीशु मसीह को जानने से पहले जो पाप का जो उस प्रायश्चित के लिए యేసుక్రీస్తుని శాపగ్రస్తుడుగా చేసి సిలువ మీద వేలాడదీశాడు. तो यीशु मसीह को शापित कर क्रूस पर लटकाया गया. ఆ తర్వాత మనం విశ్వాసులుగా పరిగణించబడి उसके बाद हम विश्वासियों के रूप में बनकर ఒక సంఘముగా అయ్యి एक कलीसिया बनकर ఆ పరిశుద్ధతను నేర్చుకుంటూ उस पवित्रता को सीखते हुए, వాక్యానికి లోబడటము, वचन में झुकते हुए, వాక్యాన్ని అంగీకరించి నడుచుకోవటం, वचन को स्वीकार करते हुए పరిశుద్ధతను కొనసాగించటం. पवित्रता में बढ़ना है. కాబట్టి ఆ పరిశుద్ధతను కలిగి ఉందాం.
तो उस पवित्रता में बने रहते हैं। దేవుని సొత్తైన ప్రజలు నీతి విషయములను జీవించాలి, పాపం విషయంలో జీవించకూడదు. तो परमेश्वर की जो निज प्रजा है धर्मी होकर जीना है, पाप में नहीं जीना है। దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి? तो परमेश्वर की जो निज प्रजा कैसे रहनी है? ఒకప్పుడు అనీతిమంతులుగా ఉన్నారు, ఇప్పుడు అనీతిమంతులుగా ఉండకూడదు. तो एक समय में अधर्मी थे और अभी अधर्मी बन के नहीं जीना है। కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని జనుల మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. तो इसलिए यीशु मसीह जो है अन्य जातियों के लिए शापित नहीं थे, शापित होकर मर गए। కాబట్టి మనందరూ కూడా దేవుని నిజ ప్రజలుగా అయినందుకు దేవునికి స్తోత్రములు. तो हमें इसके लिए परमेश्वर का धन्यवाद करना है कि अन्य जाति है हम जो है वो भी हम भी परमेश्वर के निज प्रजा है। ఇంత గొప్ప రక్షణ మనకు దొరికింది. तो ये जो महान उद्धार जो हमें मिला है, ఇంత మంచి ఆ హోదా హక్కు మనకు దొరికింది. जो ये बहुत महान होदा और जो हक हमें जो मिला है, అయితే ఇంకా పాపంలో నిలిచి ఉండి ఆ హక్కును పోగొట్టుకోవద్దు. तो और पाप में रहते हुए जो हक हमें जो मिला है उसको मत खोइएगा। ఆ దేవుని సొత్తు అన్న గొప్ప హోదా మనకు దొరికిందే, దాని నుండి దూరస్థులం కావద్దు. जो एक महान होदा हमें जो मिला है परमेश्वर की निज प्रजा, उसको मत खोइएगा। దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా जो परमेश्वर ने हमें जो पूरी आयु जो दी है, जब तक रहेंगे, ప్రతి క్షణము ప్రతి తలంపు ఆలోచనలో కూడా हर एक समय हर एक सोच में में रहते हुए మన పరిశుద్ధతను కలిగి ఉండటానికే ప్రయాసపడదాం. हम पवित्रता में रहते हुए ही जीने का प्रयास करते हैं। అందుకే ఆ పరిశుద్ధుడైన యేసయ్య మన కోసం చనిపోయాడు. तो इसलिए जो पवित्र जो यीशु मसीह है हमारे